రైట్. కానీ కాళేశ్వరం రిపోర్ట్ విషయంలో అసెంబ్లీలో రిపోర్ట్ ప్రవేశపెట్టకూడదు అని చెప్పి మీరు హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారు? రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఆ రిపోర్టు చిత్తు కాగితంతో సమానం. అది మాకు 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు. 8B 8C నోటీస్ కింద ఇవ్వనప్పుడు ఆ రిపోర్టు చెల్లుబాటు కాదు. గతంలో ఇందిరాగాంధీ గారి మీద వేసినటువంటి కమిషన్ రిపోర్టు కూడా ఇలాగే నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇందిరాగాంధీ మీద వేసిన కేసు, సిబిఐ కేసు కూడా ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి గారి మీద కూడా బాబ్రీ మసీద్ విషయంలో ఆ రోజు ఒక కమిషన్, లిబర్హన్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా 8B 8C నోటీసులు ఇవ్వనందుకు, నియమ నిబంధనలు పాటించినందుకు మరి దానిని కూడా ఆ రోజు కొట్టివేయడం జరిగింది. సో అదే పద్ధతుల్లో ఈ కేసులు నిలబడేటువంటి కేసులు కావు. ఖచ్చితంగా ఈ కేసులు రేపు న్యాయస్థానాల్లో నిలబడవు. అందువల్ల న్యాయస్థానాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ ఎట్లా ఉంది ప్రభుత్వం తీరు అంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర రిపోర్టులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఘోష్ కమిషన్ రిపోర్టు. అంటే ఈ రిపోర్టులు పెట్టి బురద రాజకీయాలకు పాల్పడి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం తప్ప 2 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు ఉంగినాయి. ఇంకా 2 పిల్లలను మరమ్మతు చేసి నీళ్లు ఇచ్చి పంటలు కాపాడే ప్రయత్నం చేయాలి కానీ ఆ ప్రయత్నం చేయకుండా బురద రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. అయినా దాని మీద మేము చర్చకు సిద్ధం. పీపీటీ ప్రెజెంటేషన్ కు మాకు అవకాశం ఇవ్వండి. చూద్దాం మరి రేపు ఏం జరగబోతోంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రావు గారు మాతో మాట్లాడినందుకు.